రూ. 10 కోసం ఇంత దారుణంగా చూడండి. ముంబై ట్రైన్లో వైరల్ అయిన వీడియో ఇది. వద్దు క్లోజ్. చూడండి ఎంత దారుణం అంటే, ముంబై మన దేశ ఆర్థిక రాజధాని. రోజు 80 లక్షల మంది ఆ ట్రైన్లో ప్రయాణించే ట్రైన్ అది. అక్కడ ప్రతి నిమిషం వేలాది మంది వాళ్ళ గమ్యస్థానాలకి పరుగులు తీస్తుంటారు. కానీ అదే ట్రైన్లో ఒక వీడియో ఇప్పుడు మీరు చూసారు కదా, దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. 2 ట్రాన్స్జెండర్లు పర్సన్స్ కలిసి ఒక ప్రయాణికుణ్ణి అందరి ముందే చెప్పు దెబ్బలు, తన్నులు కొడుతున్న దృశ్యాలు ఇప్పుడు చూసినాం. సోషల్ మీడియాలో ఇవి వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన చాలామంది ఒకే ప్రశ్న అడుగుతున్నారు, డబ్బులు ఇవ్వకపోతే ఇలా కొట్టే హక్కు ఎవరికైనా ఉందా? అసలు ఏమైంది అంటే, వైరల్ వీడియో ప్రకారం ముంబై లోకల్ ట్రైన్లో 2 ట్రాన్స్జెండర్లు వ్యక్తులు ఒక ప్రయాణికుడి దగ్గర పోయి డబ్బులు అడిగినట్లు తెలుస్తుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే ఆ ప్రయాణికుడు ఏం చేసిందంటే డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిండు. దాంతో వాళ్ళ మధ్యలో వాగ్వాదం మొదలైంది. చివరకు శారీరకంగా దాడి చేసి దారుణంగా కొట్టిరు అతన్ని. వీడియోలో ఇది కనిపిస్తుంది. అక్కడ ఉన్న మరికొందరు దీన్ని వీడియో తీశారు. అదే కొద్ది గంటల్లో లక్షల మంది చూసేలా ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయంపై చాలామంది సోషల్ మీడియాలో ఆగ్రహిస్తారు. ఈ వీడియోపై చాలామంది ఒకే విషయం చెప్తున్నారు, దానం, సహాయం లేదంటే డబ్బు ఇవ్వడం ప్రతి వ్యక్తికి అతని ఇష్టం మీద ఉంటుంది. ఇవ్వాలా వద్దా అనేది అతను తీసుకునే నిర్ణయం. అయితే డబ్బు ఇవ్వలేదనే కారణంతో భయపెట్టడం, కొట్టడం లేదా బలవంతం చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ సమన్వయం కాదనమాట. సోషల్ మీడియాలో చాలామంది ఈ ఘటనకు తీవ్రంగా ఖండిస్తుంటారు. ఇక్కడ మరో కోణం కూడా ఉంది. ఏంటంటే, ఈ ఘటనను చర్చిస్తున్నప్పుడు ఈ విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తుల చర్యలను మొత్తం ట్రాన్స్జెండర్ వీళ్ళ సమాజానికి ఆపాదించడం అనేది సరైన పద్ధతి కాదు. కానీ భారతదేశంలో వేలాది మంది ట్రాన్స్జెండర్లు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళంతా విద్య, ఉద్యోగాలు, కలెక్టర్లు చాలా దగ్గర వీళ్ళంతా కూడా సెట్ అయిపోయారు ఆల్రెడీ ట్రాన్స్జెండర్లు. అలాంటి పరిస్థితుల్లో ఇటువంటి ట్రాన్స్జెండర్లు ఇలా చేయడం అనేది అందరినీ ఉద్దేశించి మాట్లాడట్లేదు. చాలా మంది మాత్రం వివిధ రంగాల్లో గౌరవంగా జీవిస్తుంటారు. కానీ కొంతమంది చేసిన ఈ పనికి వాళ్ళందరినీ కూడా విమర్శించడం అనేది పద్ధతి కాదు, తప్పు. మొత్తం సమాజం చేసిన తప్పు అనేది కాదు అది. చట్టం మరి ఏం చెప్తుంది అంటే, ఎవరైనా డబ్బు కోసం బలవంతం చేస్తే, భయపెడితే లేదా దాడి చేస్తే అది చట్టరీత్యా నేరమే. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. సీసీటీవీ ఉంటుంది, మొబైల్ టీవీలు ఉంటాయి, ప్రత్యక్ష సాక్షులు ఉంటారు, దర్యాప్తులు చేస్తారు. చట్టం ముందు అందరూ సమానమే. అయితే ముంబై లోకల్ ట్రైన్లో వైరల్ అయిన ఈ వీడియో కేవలం ఒక గొడవే కాదు. ప్రజా ప్రదేశాల్లో భద్రత, పరస్పర గౌరవం, చట్టం మీద నమ్మకం ఎంత ముఖ్యమో ఇక్కడ గుర్తు చేసుకోవాలి. డబ్బు ఇవ్వాలా వద్దా అనేది వ్యక్తిగత స్వేచ్ఛ. కానీ హింసను భయపెట్టడానికి, ఇట్లా అసభ్యకరంగా ప్రవర్తించడానికి ఎవరు కూడా చేయరు. అయితే ఈ చర్యల ఆధారంగా మొత్తం ట్రాన్స్జెండర్లందరినీ తప్పుపట్టడం కూడా మనం సరైనది కాదని మనం చెప్పుకుంటున్నాం. అయితే తప్పు చేసిన వ్యక్తి దీని బాధ్యత వహించాలి. కానీ ఒక సమాజం మొత్తం కాదు. ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది ఇట్లా అంటే, ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది ఇలాంటి అనుభవం మాకు ఎదురైంది సోషల్ మీడియాలో ఇట్లా కామెంట్ చేస్తారు. ప్రత్యేకంగా రైళ్ళల్లో, బస్సులల్లో, ట్రాఫిక్ సిగ్నళ్ళల్లో, షాపింగ్ ప్రాంతాలల్లో చాలామంది ట్రాన్స్జెండర్ వ్యక్తులు డబ్బులు అడుగుతూ బలవంతంగా ఒత్తిడి చేస్తున్నారు. అసలు చేతులు పట్టుకోవడం, వెళ్ళనివ్వకుండా ఆపడం, అడ్డుకోవడం, అసభ్య పదజాలంతో ఉపయోగించడం వంటి చాలామంది ఇన్సిడెంట్ మేము కూడా అనుభవించినాం అని చెప్పి చెప్తారు. అయితే ఇక్కడ ఒక విషయం కూడా గుర్తుంచుకోవాలి, ఇలాంటి ప్రవర్తన చేసే కొందరు వ్యక్తులను మాత్రమే విమర్శించాలి, మొత్తం ఆ సమాజాన్ని విమర్శించవద్దు. అయితే అందులో కూడా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తారు, ప్రభుత్వ ఉద్యోగాలల్లో వ్యాపారాలు కూడా చేస్తారు. వాళ్ళు సినిమాలలో ఉన్నారు, రాజకీయాలలో ఉన్నారు, సామాజిక సేవా రంగాలలో కూడా వాళ్ళకు గౌరవంగా బతుకుతున్నారు. కానీ ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేయడం లేదా హింసకి ఇట్లా పాల్పడడం ఎవ్వరు చేసినా అది తప్పే. చట్టం ముందు ఆడైనా, మగైనా, ట్రాన్స్జెండర్ అయినా అందరూ సమానమే.